మడకశిర పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలిక డిసెంబర్ 5న కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం 1:40 సమయంలో మడకశిర పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మాట్లాడుతూ, ఈ నెల 5వ తారీఖున కనిపించడం లేదని ఓ మైనర్ బాలిక గురించి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రామయ్య ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టి ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నాడు. 2 పిల్లలు గల ఓ వ్యక్తి మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు డీఎస్పీ పేర్కొన్నాడు. ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. మైనర్ బాలికల గురించి తల్లిదండ్రులు సైతం జాగ్రత్తలుగా ఉండాలని, మడకశిరలో మైనర్ బాలికల రక్షణ పట్ల కళాశాలలు, పాఠశాలల్లో పోలీసులు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. డిసెంబర్ 5వ తేదీ ఒక అమ్మాయి తప్పిపోయిందని చెప్పేసి మడకశిర పోలీస్ స్టేషన్లో మైనర్ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినాం. దాని మీద ప్రాబ్లం ఏమంటే మడకశిర ఏరియాలో కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంది. మైనర్ అమ్మాయిలు తీసుకుపోవడం, మళ్ళీ రావడం. ఈ కేసులో వచ్చేసి ఒక 2 పిల్లల తండ్రి మైనర్ అమ్మాయి తీసుకుపోవడం జరిగింది. దాంట్లో తల్లిదండ్రులు ఇమీడియట్గా మా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన బాగుంటుంది. కొంచెం నిదానంగా ఇచ్చినారు. ఎనీహౌ మన వాళ్ళు ఎస్ఐ రాగిరి రామయ్య గారు కేసు రిజిస్టర్ చేసినారు. దాని మీద దర్యాప్తు చేసినారు. ముద్దాయిని కూడా పట్టుకొచ్చేసినారు. ఈరోజు కోర్టుకు పెడుతున్నాం. ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఏరియాలో మెయిన్ మడకశిర ఏరియాలో అవేర్నెస్ తక్కువ ఉంది. అమ్మాయిలు ఎట్లంటే పోవడం, దానివల్ల తల్లిదండ్రులు కూడా దీని మీద బాధ్యతాయుతంగా మెలిగి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం కదా అని చూసుకోండి. చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకుంటే ఉపయోగం లేదు. మా ఎస్పీ గారు కూడా లేడీస్ విషయంలో అయితేనేమి, తర్వాత చిల్డ్రన్స్ విషయం అనేది చాలా సీరియస్ ఉన్నది. చట్టాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మా డిపార్ట్మెంట్ కూడా ఫ్యూచర్లో ఇప్పటికే స్టార్ట్ చేసినాము. మేము కాలేజీల్లో, స్కూల్స్లో అందరికీ అవేర్నెస్ కల్పించి ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాము. మైనర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద రైట్స్ ఉండవు, తల్లిదండ్రులకే రైట్స్ ఉంటాయి.